waterfall chart. Okay, click on here and click on waterfall chart. This is my waterfall chart. ఓకే, అంటే అది వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి, మనకి కొండపై నుంచి వాటర్ కింద పడుతుంది కదా, హౌ ఇట్ ఫ్లోస్ లైక్ దట్ ఇట్ విల్ బి. ఓకే, సో దీనికి ఏం అడుగుతున్నాడు వాడు? కేటగిరీ అడుగుతున్నాడు, బ్రేక్ డౌన్ అడుగుతున్నాడు, వై యాక్సిస్ అడుగుతున్నాడు, టూల్ టిప్స్ అడుగుతున్నాడు. ఓకే, సో కేటగిరీ నేను కేటగిరీ వచ్చేసి కేటగిరీ పెడతాను సేల్స్. అది వాటి యొక్క మన గూడ్స్, మన ప్రొవిజన్స్ కేటగిరీస్. ఓకే, ఈ మూడు ఉన్నాయి కదా, సో అవి ఆఫీస్ సప్లై, టెక్నాలజీ అండ్ ఫర్నిచర్. అండ్ బ్రేక్ డౌన్ ఏం కావాలి? రీజన్ వైజ్ బ్రేక్ డౌన్ అడుగుతాను నేను. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ వై యాక్సిస్ టు బి మై సేల్స్. ఓకే, సో ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటుందండి ఇది. ఓకే, గో టు డేటా లేబుల్స్ ఆన్. సో మనం ఏం చేసాము? కేటగిరీ తీసుకున్నాము. ఇక్కడ కేటగిరీ తీసుకొని కేటగిరీస్లో 3 ఉన్నాయి మనకి. ఏంటవి? టెక్నాలజీ, ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్. ఈ మూడిటి వాల్యూస్ని స్టడీ చేయాలనుకుంటున్నాడు మేనేజర్. ఎట్లా స్టడీ చేయాలనుకుంటున్నాడు? రీజన్ వైజ్ స్టడీ చేయాలనుకుంటున్నాడు. అనుకొని ఏ రీజన్ ఎక్కువైంది, ఏ రీజన్ తక్కువైంది అని చెప్పడానికి మనం వాటర్ ఫాల్ వాడతామండి. ఓకే, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ టెక్నాలజీ సేల్స్ 833K ఉంది, 836K టెక్నాలజీ. ఫర్నిచర్ 742 ఉంది. సో 836 నుంచి 742కి మీకు సేల్స్ పడిపోయినవి. ఓకే కదా, ఇది 836 నుంచి ఇక్కడ 742 ఉంది. సో అవి తగ్గడానికి ఏ ఏ పారామీటర్స్ రీజన్ అయినవి, ఏ పారామీటర్స్ కారణం అయినవి అనేది తెలుసుకోవడానికి. ఓకే, ఇదేమో 836K ఉంది, ఇక్కడ పడిపోయింది కదా. సో దానికి ఏ రీజన్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ డిక్రీజ్? సో వాట్ ఆర్ ద పారామీటర్స్? వెస్టర్న్ రీజన్ 1K పెరిగింది, సో వెస్టర్న్ ప్రాబ్లం లేదు. సెంట్రల్లో -7K తగ్గింది, సౌత్లో -31 తగ్గింది, -57 తగ్గింది. ఇవన్నీ కలిపి మీకు మొత్తం ఇంత తగ్గింది. అంటే మనం ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ వెళ్ళడానికి ఇది తెలుస్తుంది మీకు. ఇంకా ఇయర్ పెడితే మీకు బాగా అర్థమవుతుంది. కేటగిరీ బదులు ఇయర్ పెడదాం. చూడండి, ఇక్కడ కేటగిరీ తీసేసి పుట్ ఆన్ ఇయర్. ఓకే, సో ఇయర్ పెట్టినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి. ఓకే, సో ఇయర్ పెట్టాను కేటగిరీలో, బ్రేక్ డౌన్ వచ్చేసి రీజన్ పెట్టాను, వై యాక్సిస్లో సేల్స్ పెట్టాను. ఓకే, సో మనకి ఇలా వచ్చినప్పుడు 2014 నుంచి 2015 ఏమైనాయండి? సేల్స్ పెరిగినాయా తగ్గినాయా? సేల్స్ పెరిగినాయి కదా, డిక్రీజ్డ్ అండి, పెరగలేదు, తగ్గినాయి. సేల్స్ 484 ఉంది, ఇక్కడ 471 ఉంది, తగ్గింది కదా. అక్కడ. సో ఈ తగ్గడానికి ఏ కారణమైనవి? ఈస్టర్న్ రీజన్ కారణమా, సెంట్రల్ కారణమా, వెస్ట్ కారణమా, సౌత్ కారణమా? ఏ రీజన్ ఎంత కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఉంది? ఈస్టర్న్ రీజన్ నో ప్రాబ్లం, ఎందుకంటే అది పెరిగింది, గ్రీన్లో చూపిస్తుంది కదా. సెంట్రల్ మైనస్ తగ్గింది, వెస్టర్న్ తగ్గింది, సౌతర్న్ తగ్గింది, కాబట్టి మనకి ఓవరాల్గా తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాల్కులేటర్ తీసుకొని మీకు చెప్తాను. మీకు సేల్స్ అనేవి ఎంత తగ్గినాయో చూద్దాం. 484 -471. ఓకే అండి, సో 13K తగ్గింది కదండి మీకు. ఓకే, సో 13K సేల్స్ తగ్గినాయి. ఈ 13K ఏది కారణమైంది? ఇది -28 ఇది. ఓకే, -1 -8 -32, సో -13. సో -13 తగ్గిపోయింది. సో ఈ -13 తగ్గడానికి ఏ కారణమైంది? ఈస్టర్న్ అనేది పెరిగింది, దానివల్ల ఎఫెక్ట్ ఏం లేదు. బట్ సెంట్రల్, వెస్ట్, సౌత్ ఇవన్నీ కలుపుకొని సేల్స్ తగ్గిపోయి మనకి ఈ వాల్యూ వచ్చింది. ఓకే, 2015లో.
2015 to 2016 మనకి ఏమైందండి, పెరిగినాయా? 471 నుంచి 609 పెరిగినాయి సేల్స్. సో అన్ని రీజన్స్ కాంట్రిబ్యూట్ చేసినాయి, ఒక్క రీజన్ కూడా తగ్గలేదు, ఆల్ పాజిటివ్స్. బట్ హియర్ 1 ఈజ్ పాజిటివ్, 3 ఆర్ నెగిటివ్. అర్థమవుతా? ఆర్ యు గైస్ ఫాలోయింగ్ ఆర్ నాట్? Yes, Yes, sir, sir. I'm getting it. యా. సో అదే విధంగా మీకు 2016 నుంచి 2017 వరకు సేల్స్ అనేవి పెరిగినాయి, చూసారా? 609K నుంచి 733K పెరిగింది. సో ఆల్ ఆర్ పాజిటివ్ హియర్. దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ న్యూట్రల్, ఎందుకంటే 0K, దిస్ ఈజ్ న్యూట్రల్. But in case of 2014 to 2015, these three are decreasing the sales because of central, west, and south. Your sales are decreased. Okay, and this is waterfall charts. It's very tricky and very interesting. ఓకే, ఇక్కడ మీకు కేటగిరీ సేల్స్ ఏం చూపియాడు ఇక్కడ వాడు, జస్ట్ ఇంక్రీజ్ గ్రీన్లో చూపిస్తాడు, డిక్రీజ్ రెడ్లో చూపిస్తాడు, టోటల్ ఏమైనా అదర్ ఉంటే అదర్ చూపిస్తాడు. ఓకే అండి. So this is waterfall chart. Hope you guys understood this. Okay. Practice this. Okay. ఇయర్ వైజే మీకు క్లియర్గా ఉంటుంది, ఇయర్ నుంచి ఇయర్కి ఎన్ని సేల్స్ తగ్గినాయి, ఎన్ని సేల్స్ పెరిగినాయి అని తెలుసుకోవడానికి. అదేవిధంగా మీకు బ్రేక్ డౌన్ నేను రీజన్ వైజ్ చెప్పాను. బ్రేక్ డౌన్ మీకు రీజన్ కాకుండా ఇంకా ఏం చేసుకోవచ్చు, మీరు కేటగిరీ వైజ్ కూడా పెట్టుకోవచ్చు బ్రేక్ డౌన్. అంటే ఏ కేటగిరీ నీకు ఎఫెక్ట్ ఇచ్చిందని తెలుసుకోవచ్చు. ఓకే, 2014 నుంచి 2015 అయిపోయిందా అండి? ఉందా, టైం ఉందా? ఓకే, 7 minutes ఉంది. ఓకే, 2014 నుంచి 2015 మీకు సేల్స్ తగ్గినాయి అని చెప్పినా కదా. ఇంతకుముందు మనం రీజన్స్ స్టడీ చేసాం, ఇప్పుడేంటి కేటగిరీ స్టడీ చేయాలి. ఏ కేటగిరీ వల్ల ఎఫెక్ట్ వచ్చింది మీకు? టెక్నాలజీ ఎఫెక్ట్ ఇచ్చింది, ఆఫీస్ సప్లైస్ ఎఫెక్ట్ ఇచ్చింది, ఫర్నిచర్ పర్లేదు, బాగా ప్లే చేసింది, బాగుంది బిజినెస్. ఈ రెండు ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల మీకు సేల్స్ తగ్గినాయి అని చెప్పాలి. అది వాటర్ఫాల్ చార్ట్. ఓకే, సో 2015 to 2016 ఆల్ కేటగిరీస్ ఆర్ ఇంక్రీజింగ్ పాజిటివ్లీ, సో నో ఎఫెక్ట్. ఓకే, హియర్ ఆల్సో ఆల్ ఆర్ ఇంక్రీజింగ్. ఓకే అండి. సో బికాస్ ఆఫ్ 2014-15 మనకి ఎఫెక్ట్ ఇచ్చింది ఈ రెండు. సో ఆ విధంగా మనము ఏ కేటగిరీ ఏ పారామీటర్ ఎఫెక్ట్ ఇచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు. నో నీడ్ టు డూ ఎనీ డాక్స్ ఆర్ ఎనీ ఫార్ములాస్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ బై యూజింగ్ ద వాటర్ఫాల్ చార్ట్ we can tell which region is affecting your ultimate sales or decrease or increase. ఓకే అండి, అర్థమైందా గిరీష్? Yes, yes, sir. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, వీడియో నేను పెడతాను. ఓకే, సో ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి రేపు. Okay, sir. స్టేట్ వైజ్ కూడా చేయొచ్చు మీరు. స్టేట్ పెడితే చాలా ఎక్కువ ఉంటుంది, మీరు అంటే మీరు స్టడీ చేయలేరు స్టేట్ పెడితే, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా స్టేట్. ఓకే, సో అందుకే స్టేట్ పెట్టలేదు నేను. రైట్, బ్రేక్డౌన్లో స్టేట్ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, చాలా వస్తాయి. సో ఇవన్నీ స్టడీ చేయాలంటే మీకు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఏ స్టేట్ ఏది ఎఫెక్ట్ ఇచ్చిందో తెలుపుతుంది ఇక్కడ చూడండి. వర్జీనియా, టెక్సాస్, ఫ్లోరిడా ఇవన్నీ ఎఫెక్ట్ ఇచ్చాయి 2014 to 2015. మిగతా చాలా స్టేట్స్ ఉన్నాయి కదా, అన్నీ కలిపి అదర్లో కొట్టేశాడు వాడు. ఆ స్టేట్స్ అన్ని కలిపి అదర్లో కొట్టాడు చూడండి, కొన్ని స్టేట్సే ఇచ్చాడు. ఓకే అండి. సో ఆ విధంగా మనము ఏ పారామీటర్ ఎఫెక్ట్ కావాలన్నా ఆ పారామీటర్ బ్రేక్ డౌన్లో ఇచ్చేసి ఇక్కడ ఇవ్వాలి. ఆ పారామీటర్ ఇచ్చేసి దాని ఎఫెక్ట్ ఎక్కడ తగ్గింది, ఎక్కడ పెరిగింది, విచ్ ఫ్యాక్టరీస్ కాంట్రిబ్యూటింగ్ పాజిటివ్లీ, విచ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ నెగిటివ్లీ అనేది మనము ఎటువంటి ఫార్ములాస్, డాక్స్, కోడింగ్ ఏం లేకుండా వాటర్ఫాల్ చార్ట్లో మనం తెలుసుకోవచ్చు. ఓకే అండి.